హనుమకొండ జిల్లా గులాబీమయమైంది. 24 ఏళ్లు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరగనుంది. 10 లక్షల మంది హాజరవుతారని అంచనా. భారీ ఎత్తున జనాలు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రసంగించబోయే ఈ సభను బీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హనుమకొండ జిల్లా గులాబీమయమైంది. 24 ఏళ్లు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరగనుంది. 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు. భారీ ఎత్తున జనాలు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రసంగించబోయే ఈ సభను బీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హనుమకొండ జిల్లా గులాబీమయమైంది. 24 ఏళ్లు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరగనుంది. 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక భారీ ఎత్తున జనాలు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రసంగించబోయే ఈ సభను బీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం సభావేదిక దగ్గర నుంచి మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. బీఆర్ఎస్ పార్టీ ఒకనాడు గులాబీ పార్టీ టీఆర్ఎస్గా ఆవిర్భవించి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున రజతోత్సవ వేడుకలను నిర్వహించుకునేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఈ విషయం తెలిసిందే. ఎలకతుర్తిలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో నేనున్నాను. ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున దాదాపుగా 1200 ఎకరాల స్థలాన్ని సేకరించారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎలకతుర్తి ప్రాంతం అంతా కూడా గులాబీమయమైపోయిందని చెప్పుకోవచ్చు. రెండు వైపులా, అటు కరీంనగర్ జిల్లా, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఈ రెండు వైపుల నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా చాలా మంది తీసుకొస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తి స్థాయిలో గులాబీమయమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం 1200 ఎకరాల స్థలాన్ని సేకరించి సభా స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్కింగ్తో సహా మొత్తం అన్ని కూడా ఈ 1213 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. కేవలం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు 150 ఎకరాల్లో చేసినట్టుగా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. మరోవైపు సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కాబోతోంది. ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు సంవత్సరంన్నర తర్వాత కేసీఆర్ బహిరంగ సభలకు మరొకసారి ఆయన హాజరు కాబోతున్నారు. ఇటీవల జరిగినటువంటి కొన్ని బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుకున్నప్పటికీ రాజకీయ పరంగా మాట్లాడబోయేటువంటి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. కాబట్టి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే 25 సంవత్సరాల క్రితం కరీంనగర్లో 2001లో ప్రారంభించబడినటువంటి ఈ పార్టీ ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, బీఆర్ఎస్గా మారి ఆ తర్వాత ఈ 25 సంవత్సరాల్లో అనేక ఘట్టాలను దాటి రావడంతో ఖచ్చితంగా 20 సంవత్సరాలను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి అయితే నిర్ణయించుకున్నారని చెప్పుకోవచ్చు. అందుకే ఈసారి జరగబోయేటువంటి ఈ రోజు జరగబోయేటువంటి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. మొత్తం తెలంగాణ నుంచి 10 లక్షల మందిని గ్యాదర్ చేసుకోవాలని చూస్తున్నారు. 50 లక్షల మంది కార్యకర్తలే సభ్యత్వం ఉందని చెప్తున్నటువంటి పార్టీ ఇప్పుడు 10 లక్షల మందిని గ్యాదర్ చేసుకునేందుకు వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఎండాకాలం కావడంతో వస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ జనానికి కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అలాగే మంచినీళ్ళ సౌలభ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిన్న రాత్రి వరకే ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని సభకు సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్ 25 అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ చేస్తోంది బీఆర్ఎస్. సో దేశవ్యాప్తంగా ఈ సభతో మరొకసారి చర్చనీయాంశంగా మారాలనేటువంటి యోచన అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. గత 10 రోజుల నుంచి ఈ సభకు ఒక హైప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 గంటలకు జరగబోయేటువంటి ఈ సభ కోసం డ్రోన్స్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున డ్రోన్ విజువల్ కూడా, ఎందుకంటే సభా ప్రాంగణమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల
ప్రాంతాన్ని అంతా కూడా విజువలైజ్ చేసి చూపించేందుకు పెద్ద ఎత్తున డ్రోన్ లైవ్ షోను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో లైవ్ ద్వారా డ్రోన్లో విజువల్స్ ద్వారా సభా ప్రాంగణం అంతా కూడా చూపించాడు. ఎంత పెద్ద స్థాయిలో బీఆర్ఎస్ సభ చేయబోతుంది. ఒక ప్రాంతీయ పార్టీ ఇంత పెద్ద ఎత్తున 25 సంవత్సరాల ఉత్సవాలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వడం, దేశవ్యాప్తంగా తమ పార్టీ ఉనికిని మరొకసారి చాటి చెప్పేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇదంతా ఒకవైపు అయితే కేసీఆర్ ఏం మాట్లాడతారు ఈ రోజు అనేటువంటిది మరొక ఎత్తు. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శనాస్త్రాలు ఉంటాయా, పార్టీ తదుపరి భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి సూచనలు ఇస్తారు, దిశానిర్దేశం ఉండబోతుంది అనేటువంటి ఒక ఆసక్తి, ఒక ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణిలో కనబడుతోంది. సో ఈరోజు సాయంత్రం కేసీఆర్ ఏం మాట్లాడబోతారు అనేటువంటిది నిజంగా కూడా ఉత్కంఠగా మారింది. గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలు తూటాల్లో పేలినటువంటి సందర్భాలు మనం గమనించాము. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమం పీక్స్కి వెళ్ళినటువంటి 2009-2010 సంవత్సరంలో కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఆయన చుట్టూ రాజకీయం అంతా కూడా తిరిగేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతారు, కేసీఆర్ రాజకీయ ఎత్తుగడ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక వ్యూహాన్ని ఆయన ఈ రోజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే ఉందనే చెప్తున్నారు. పార్టీ శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి దానిపైన డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పై కేసీఆర్ విమర్శనాస్త్రాలు చేస్తారు. ఏం మాట్లాడతారు అనేటువంటిది మరో అంశం. ఎందుకంటే గత సంవత్సరాల కాలంగా ఆయన ఫామ్ హౌస్లో కార్యకర్తల సమావేశంలో కావచ్చు, 1-2 బహిరంగ సభల్లో కావచ్చు మాట్లాడారు. కానీ పార్టీ రజతోత్సవ సందర్భం వేళ ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు కార్యకర్తలకు వెళ్ళబోస్తారనేటువంటిది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కార్యకర్తలందరూ కూడా. సో పార్టీ ఇక్కడ కేసీఆర్ స్పీచ్ పైన ఒక ఉత్కంఠ అయితే, ఈ సభ ఎంత పెద్ద ఏర్పాట్లు చేశారు, సభలో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది రాబోతున్నారు అనేటువంటిది మరొక అంశం. ఈ రెండు అంశాలు కూడా ఈరోజు ట్రెండింగ్ ఆఫ్ ద డేగా మారబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చేందుకు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎక్కడికక్కడ నాయకులను ఫాలోఅప్లో ఉంచారు. సో ఉదయాన్నే 9 గంటలకు పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించుకొని ఆ తర్వాత కార్యకర్తలతో సహా కలిసి నాయకులు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కార్యకర్తలతో కలిసి బస్సుల్లో ప్రయాణం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ ఈ సభ నేపథ్యంలో ప్రచారాన్ని అయితే నిర్వహించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని చోట్ల బస్సులకి స్టిక్కర్లు అంటించడం, మరికోట్ల శుభలేఖలు ప్రింట్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఈ పార్టీ బహిరంగ సభకు రావాలని, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రావాలని జనాన్ని ఆహ్వానిస్తూ శుభలేఖలు పంచినటువంటి సందర్భంగా అనిపించింది. ఇక రకరకాల ట్రెండింగ్లో ఉండే విధంగా హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వచ్చింది. సో కాబట్టి ఈ రోజు జరిగేటువంటి సభకు ఒక హైప్ అయితే తీసుకొని వచ్చారు. సో ఎట్లా ఉండబోతోంది సభ అనేది సాయంత్రం చూడాలి. ఖచ్చితంగా విజువలైజేషన్లో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగేలా మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసుకుంది. ఆ నేపథ్యంలోనే ఒక పెద్ద స్థలాన్ని అయితే ఎంచుకుందని చెప్పుకోవచ్చు. వ్యూహ ప్రకారంగా ఎల్కతుర్తిని ఎంచుకున్నారు. ఇటు మెదక్ జిల్లా నుంచి, అలాగే కరీంనగర్ జిల్లా నుంచి, ఇటు వరంగల్ జిల్లా నుంచి అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునేటువంటి విధంగా ఒక సెంట్రిక్ పాయింట్ని అందుకే ఎల్కతుర్తి పాయింట్గా ఎంచుకొని ఇక్కడే బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 1213 ఎకరాల్లో ఈ సభాస్థలం కనబడుతోంది, పార్కింగ్తో సహా. సో ఎక్కడ కూడా వచ్చేటువంటి జనానికి నడిచి ఎండలో వచ్చేందుకు ఇబ్బంది పడకుండా సభాస్థలం సమీపంలోనే పార్కింగ్ కూడా ఏర్పాట్లు చేశారు. వస్తున్న వాళ్ళందరికీ కూడా మంచినీళ్లు, మజ్జిగ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా వైద్యుల బృందాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఎండాకాలం వేడిమి తీవ్రంగా ఉంది కాబట్టి వస్తున్నటువంటి కార్యకర్తలకు, జనానికి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ ఒక స్పెషల్ టీమ్స్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా వైద్య బృందం ఎప్పటికప్పుడు ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక సాయంత్రం నైట్ విజువల్ని చూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించినటువంటి కెమెరాలను హైర్ చేసుకోవడం, పెద్ద ఎత్తున డ్రోన్స్ని హైర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసింది. సో ఒక విజువల్ ఫెస్ట్ని కార్యకర్తలకు అందించేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమైందనే చెప్పొచ్చు. మరోపక్క ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించి, ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు సంబంధించి పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఈరోజు సభ వేదికగా ఏదైనా తీర్మానాలు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎస్, ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సభా నేపథ్యం చూస్తే ఖచ్చితంగా ఇది 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం. డెఫినెట్గా పాత స్మృతులన్నీ కూడా తెలంగాణ కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం మొదలుపెట్టినటువంటి ఉద్యమ పార్టీ ఆ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా
కనబడుతోంది. సో 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఖచ్చితంగా చూపిస్తూనే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి ఉద్యమ కార్యాచరణ ఉండబోతోంది, జనం కోసం ఎలాగ రోడ్డెక్కుతాం, ఇవన్నీ కూడా జన సమస్యలను ఎలా ఖచ్చితంగా లేవనెత్తి చూపుతాం అనేటువంటి అంశాలను తీర్మానం చేసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మరోవైపు పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణాలు అంటే జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షుల వరకు కూడా ఈ కార్యకర్తల నిర్మాణం ఇవన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ సభ తర్వాత జిల్లాల వారీగా సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మరొక అంశం ఇక్కడ మనకు కొన్ని రోజుల నుంచిగా వినబడుతుంది ఏంటి అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరినైనా బీసీ నేతను ప్రకటిస్తారు అనేటువంటి ఒక వాదన వినబడుతూ వచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఆ క్లారిటీ అయితే లేదు. కానీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందేమో అని బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఎదురు చూస్తోంది. ఎందుకంటే మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక బలమైన బీసీ నాయకుడిని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టాలనేటువంటి డిమాండ్ బీఆర్ఎస్లో కూడా వినిపించింది. సో డెఫినెట్గా ఆ రకంగా ఏమైనా ప్రకటన ఉంటుందా ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. కానీ సాయంత్రం వరకు రకరకాల తీర్మానాలు అయితే ఉండే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత తీర్మానాలు, ప్రభుత్వ వ్యతిరేకకు సంబంధించి ప్రజా ఆందోళనలకు సంబంధించి మద్దతు ఇచ్చే తీర్మానాలు అయితే ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.